వెల్కమ్ బ్యాక్ టు ఎపిక్ సుష్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు మాయాసురుడు ఇంద్రప్రస్థాన్ని నిర్మించిన తరువాత పంచపాండవులు ఇంకా ద్రౌపది అక్కడికే చేరుతారు. అయితే ఒకసారి నారద మహాముని అక్కడికి వస్తారు. ఈయన ద్రౌపది కోసం మీరు కూడా సందా ఉపసందాలాగా కావద్దు అని చెబుతారు. వారు ఎవరు, వారి కథ మొత్తం చెప్పండి అని అడుగుతారు ధర్మరాజు. దాంతో నారదుల వారు ఈ విధంగా చెబుతారు. పూర్వం సందా ఉపసంద అనే చాలా పెద్ద రాక్షసులు ఉండేవారు. వీరు బ్రహ్మదేవుడికి తపస్సు చేసి వీరిద్దరూ ఒకరికి ఒకరు గొడవ పడితే తప్ప మరణించకూడదు అని వరం కోరుకుంటారు. ఆ వరాన్ని ప్రసాదిస్తారు బ్రహ్మదేవులు. దాని తర్వాత వీరిద్దరూ కలిసిమెలిసి చాలా చాలా క్రూరమైన పనులు చేయసాగుతారు. వీరు చాలా మంది బ్రాహ్మణులను చంపేస్తారు. ఎందుకంటే వీరు దేవుళ్ళకి ఎటువంటి యజ్ఞాలు నిర్వహించకూడదు కాబట్టి. వీరే బలవంతులు అని గర్వంగా ఉంటారు. అయితే బ్రాహ్మణులంతా కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెబుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు విశ్వకర్మను ఒక అందమైన అమ్మాయిని సృష్టించమంటారు. ఈమె ఎంత అందంగా ఉండాలి అంటే దేవతలే చూసి ఆమె మాయలో పడిపోవాలి అని అంటారు. దాంతో విశ్వకర్మ చాలా అందమైన అమ్మాయిని సృష్టిస్తారు. ఈమెనే తిలోత్తమ. దీని తర్వాత ఏం జరిగింది, ఆమె సందా ఉపసందా మధ్యలో గొడవ ఎలా పెట్టింది అనేది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.